ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరి గొడవ ఆపిన మీరు అతన్ని కార్లో తీసుకెళ్తుంటే మీరు ఆపలేకపోయారా? అతని ఆవేశం చూసి భయం వేసింది మేడం. మీకు భయం వేసింది సరే, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాలి కదా. అంటే కొంచెం దూరం వెళ్ళాక కోపం తగ్గి మళ్ళా నన్ను వదిలేస్తాడనుకున్నాను సార్. కానీ అలా అన్యాయంగా చంపేస్తాడనుకోలేదు సార్. అయితే ఆ యువరాజే మల్లన్నని చంపేశాడు అంటారు. ఇంకెవరు చంపుతారు మేడం? అతనికి ఎవరు శత్రువులు లేరు. మీరాయనకి చాలా బాగా మిత్రులు అనుకుంటా. అదేం లేదు మేడం, ఇక్కడి వరకే. ఇంటికి వెళ్ళడాలు ఏముండో. నేను మిత్రులా అని అడిగానంతే, ఇంటికి వెళ్తారా అనేం అడగలేదు. అంటే పోలీసులన్నీ అడుగుతారు కదా మేడం, ఇది అడుగుతారేమో అని మీరు అడగకుండానే చెప్పాను మేడం. మా టైం వేస్ట్ చేయకూడదు అని. అవును మేడం. అవును, చిన్న యాక్సిడెంట్ లో పడ్డానన్నావు కదా, అలా పడితే ముక్కు కదా ముందు తగలాలి, మూతికి మాత్రమే ఎలా తగిలింది? ఓరి దేవుడా, దొరికేసానే. మేడం, అది రాయి మీద పడ్డాను మేడం, దాంతో మూతికి తగిలింది. ఓహో, అంతేలే గిరి, రాయి మీద పడితే మూతికి మాత్రమే తగులుతుంది. సరే, మరి ఆ తర్వాత ఏమైంది? హాస్పిటల్కి వెళ్ళి ఏమైనా మెడిసిన్స్ తీసుకున్నారా? వాడుతున్నాను మేడం, ఆయింట్మెంట్ టాబ్లెట్స్ కూడా ఇచ్చారు. సరే, కేర్ఫుల్ గా డ్రైవ్ చేయి. నీ నంబర్ ఇవ్వు, ఏమైనా అడగాలంటే ఫోన్ చేస్తాం. అలాగే మేడం. ఫోన్ నంబర్ చెప్పు. 984923. గిరి, నీకు డ్రింకింగ్ అలవాటు ఉందా? ఏదో అప్పుడప్పుడు సార్. ఇది మాత్రం నిజమే అనిపిస్తుంది. వస్తాము, జాగ్రత్త. ఇది నిజం అనిపిస్తుంది అంటున్నాడు. నేను చెప్పినవన్నీ అబద్ధాలు అనుకుంటున్నాడా ఏంటి? బట్ డెఫినెట్ గా అబద్ధాలు చెప్పాడు కేడి. ఈ సమాధానము పొంతం లేకుండానే ఉంది. అతను అతికించి చెప్తున్నట్టు క్లియర్ గా తెలిసిపోతుంది. అసలు తాగుబోతు మల్లన్నకి తాగుడలవాటే లేదని చెప్తున్నాడు. గొడవ పెట్టుకుందే యువరాజ్ అని చెప్తున్నాడు. కార్లో బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లాడని అబద్ధాలు చెప్తున్నాడంటే యువరాజ్ ని బలంగా కేసులో ఇరికించాలని వీడికుంది. వీడికి మల్లన్న ఇంటితో కూడా సంబంధం ఉంది. అందుకే వీడి లైటర్ ఆ ఇంట్లో ఉంది. అవును, మల్లన్నకి యాక్సిడెంట్ అయితే ఆ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని మల్లన్న భార్య మనకి చెప్పింది కూడా, అది కూడా అబద్ధాలానే ఉంది జడి. ఎవరిది? నా భర్తకి యాక్సిడెంట్ అయింది మేడం. కాలికి దెబ్బ తగిలితే డాక్టర్ గారు యాంటీబయాటిక్ మందులు రాసిచ్చారు. చెప్పు రమ్య. మ్యామ్, ఆ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ గురించి డాక్టర్తో నేను మాట్లాడాను. 2 రోజుల క్రితం మల్లన్న వైఫ్ ఎవరినో హాస్పిటల్కి తీసుకొచ్చిందంట. అతని మూతికి దెబ్బ తగిలిందంట మ్యామ్. దానికి డాక్టర్ ఆయింట్మెంట్ ఇచ్చి మెడిసిన్ కూడా రాసిచ్చారంట. ఓకే, ఇంకోటి? ఆ బిఎండ్సిసి షాప్లో ఎంక్వైరీ చేయించాను మ్యామ్. అవి బట్టలు కాదు, సూట్ కేస్ అని చెప్తున్నారు. ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇచ్చావు రమ్య. అలాగే ఇంకోటి కూడా చెయ్యి. చెప్పండి మ్యామ్. నీకు మల్లన్న వైఫ్ నెంబర్, ఆ బార్ మేనేజర్ నెంబర్ పంపిస్తాను. ఇద్దరి కాల్ డేటాస్ చెక్ చేసి చెప్పు. అలాగే మల్లన్న ఉన్న ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్ కూడా. ఆ సూట్ కేస్ కొన్న డే ఫుటేజ్ చూసి చెప్పు. క్విక్ రమ్య. అలాగే మ్యామ్. ఓకే, పంపాను. అనుమానించిందే నిజమైంది కేడి. ఇద్దరు మనకు అబద్ధాలు చెప్పారు. వీళ్ళిద్దరితో హోమ్ మినిస్టర్కి లింక్ ఎలా కలిసింది? అదే అర్థం కావట్లేదు. తెలుస్తాయి కేడి, తెలుసుకోకుండా వదలం. కొంచెం వెయిట్ చేయాలి. చెప్పు రమ్య. కాల్ డేటా తీసుకున్నాను మ్యామ్. సార్ పంపించిన 2 నంబర్లకి వాళ్ళే ఎక్కువ కాల్స్ చేసుకున్నారు. నువ్వనేది మేనేజర్ మల్లన్న వైఫ్ తో ఎక్కువ కాల్స్ మాట్లాడుకున్నారనే కదా? అవును మ్యామ్.
కాల్ డ్యూరేషన్ కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నవే ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇంకొక స్టెప్ ఉంది రమ్య. ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా చూసి చెప్పామంటే ఇంకా మేము యాక్షన్లోకి దిగుతాం. కిరణ్ ఆల్రెడీ ఫుటేజ్ చెక్ చేస్తున్నాడు మ్యామ్. మనకు కావాల్సింది దొరకగానే నేను మీకు పంపిస్తాను. ఓకే. మీనన్, ఆ జేడీ టీంకి మీ గిరి మీద అనుమానం రాలేదు కదా? వాడి నోట్లో వేలు పెట్టినా కొరకలేదన్నట్టే యాక్ట్ చేస్తాడు. ఒకవేళ వాడి దగ్గరికి వెళ్ళి జేడీ టీం ప్రశ్నలు అడిగినా వాళ్ళకి విసుగు పుట్టాలే గాని వాడు మాత్రం దొరకడు. అసలు ఇడికి ఏం తెలియదని వాళ్లే వెళ్ళిపోతారు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దులే. మన జాగ్రత్తలో మనం ఉండాలి. వాడి నెంబర్ చెప్పు, నేను మాట్లాడతాను. ఎందుకు తయారు? నేను మాట్లాడతానుగా. ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడితే వాడికి కొండంత ధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది. సరే చెప్తా, నోట్ చేసుకో. రమ్య, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం నీ ఫోన్కి పంపించాను చూడు. ఓకే. రమ్య పంపింది. ఇది సంగతి. మల్లన్నను చంపింది వీళ్ళిద్దరే. గొడవ జరిగింది గిరికి మల్లన్నకి. అందులోనే వీడికి గాయమైంది. వీడి ప్రియమైన ప్రియురాలు వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళింది. మల్లన్న బాడీని కొన్న సూట్ కేసులో పెట్టి యువరాజ్ కారులో పెట్టి తప్పించుకుందాం అనుకున్నారు. మన అనుమానమే నిజమైంది. ఇక మనం వెయిట్ చేయనక్కర్లేదు. పద, వెళ్ళి అరెస్ట్ చేద్దాం. బాయ్ నాకింత హెల్ప్ చేస్తే నేనెలా మీ పేర్లు చెప్తాను? ఇందులో నేను సేఫ్ అయ్యాను. బాయ్ చెప్పినట్టు చేసినందుకు నాకు డబ్బులు కూడా వచ్చాయి కదా. నువ్వు చెప్తావని కాదు నేను చేసింది. ఒకవేళ జేడీ టీం మళ్ళీ వచ్చి వాళ్ల స్టైల్లో అడిగితే చెప్పొద్దు అని నేను చెప్పేది. నిజం కక్కావనుకో గిరి, ఖచ్చితంగా జైల్లో నిన్ను చంపిస్తాను. లేదు మేడం, నా ప్రాణం పోయినా చెప్పను. అవసరం అయితే ఆ నేరం మొత్తం నా మీద వేసుకుని నేనే అరెస్ట్ అవుతాను మేడం. రేయ్, నువ్వేం కంగారు పడకు. ఆల్రెడీ బార్ దగ్గరికి నా మనుషులు వస్తున్నారు. జేడీకేడి మళ్ళీ వస్తే వాళ్లే వాళ్ళ సంగతి చూసుకుంటారు. నువ్వు పారిపో. సరే బాయ్, మాక్సిమం వాళ్ళకి దొరకను, తప్పించుకున్నట్టే మాట్లాడతాను. కేడి అక్కడున్నాడు. ఉంటాను బాయ్. ఏంటి మేడం మళ్ళీ వచ్చారు? నిన్ను మాతో తీసుకెళ్దామని. నాకు తెలిసిందంతే మేడం, నాకు ఇంకేం తెలీదు. మాకు తెలిసింది గిరి, నువ్వు నీ ప్రియ మల్లన్నని చంపారని. ఆ నేరం యువరాజ్ మీద నెట్టారని తెలిసిపోయింది.